హాయ్. మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఏం మాట్లాడుకుంటున్నామంటే అదే మన డ్రైవర్లు ఓనర్స్ ఎవరైతే ట్యాక్సీ ప్లేట్లు తీసుకొని ఈ ఓలా ఊబర్లు ఐటీ కంపెనీస్లో రన్ చేస్తూ సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఆల్రెడీ తీసుకొని రన్ చేస్తున్న వాళ్ళు లేదా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు వెహికల్ తీసుకొని రన్ చేయాలి ఒక డ్రైవర్ని పెట్టుకొని అనుకుంటే మాత్రం బాగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పేపర్ మీద పెట్టినవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. పేపర్ మీద సింపుల్గా పెడతారనమాట. పర్ డే 3000 వస్తుంది 12 అవర్స్కి, మంత్లీ 90,000 వస్తుంది. అదే 24 అవర్స్కి అయితే ఇంకో 90,000 వస్తుంది. కాబట్టి 1,80,000 ఎర్నింగ్స్ వస్తాయి. 1,80,000 నుంచి డ్రైవర్కి కొద్దిగా ఇచ్చినా కానీ ఫ్యూల్కి కొద్దిగా పోయినా కానీ ఈజీగా ఒక 1,80,000 మిగులుతుంది అనుకుంటారు. అది అవ్వదు. ఎందుకు అంటే ప్రాక్టికల్గా అంత బిజినెస్ ఉందా లేదా మార్కెట్లో అనలైజ్ చేయాలి. ఈ బిజినెస్ కరెక్టా కాదా, మనకు సూట్ అవుతుందా లేదా, మనం దీనికి టైం ఇవ్వగలుగుతాం అలా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సాఫ్ట్వేర్స్, డాక్టర్స్, చాలామంది వీళ్ళు వచ్చిందంటే మేము ఏదో ఎక్స్ట్రా ఇన్కమ్ చూస్తున్నాం, ఒక వెహికల్ అటాచ్ చేసుకొని మా పని మేము చేసుకుంటే అది సంపాదించి పెడుతుంది అనుకుంటున్నాము. బిజినెస్ అంటే అంత ఈజీ కాదు. దానికోసం మనం డెడికేషన్, టైం ఇవ్వాలి, ఫాలో అప్ ఉంటుంది, డ్రైవర్ యోగక్షేమాలు కూడా చూసుకోవాలి, వెహికల్ కండిషన్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి మీరు టైం ఇవ్వకుండా ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా అమౌంట్ అనేది ఊరికే రాదు. మీ టైం, మీ డెడికేషన్, దానికి మీరు ఆ బిజినెస్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇవన్నీ కౌంట్ అవుతేనే మీకు అమౌంట్ వస్తుంది. లేదనుకుంటే జస్ట్ ఒక వెహికల్ కొనుక్కుంటే ఒక 1,80,000 24 అవర్స్ సంపాదిస్తారు 2 డ్రైవర్స్ పెడితే అనుకుంటే ఒక్కొక్కరి దగ్గర 10 వెహికల్స్, 20 వెహికల్స్, 100 వెహికల్స్ అవ్వాలి. ఒక వెహికల్ దగ్గర 2 వెహికల్స్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నారంటే ప్రాక్టికల్గా గ్రౌండ్లోకి వచ్చేసరికల్లా, రోడ్డు మీదకి వచ్చేసరికల్లా అంత స్మూత్గా ఉండదన్నమాట. ఆపరేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచించండి. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కానీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీరు ఈ కామెంట్స్ రూపంలో కింద తెలియండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు, చేతులు కాల్చుకున్నారు, లేకపోతే ఎర్నింగ్ చేస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది అనేది కామెంట్స్లో పెట్టండి. తెలియని వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైతే బిజినెస్లో కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు కూడా ఒకరికి మంచి చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీంట్లో సంపాదించుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మేము ఈ వేలో సంపాదించుకున్నాం, పలానా సో అండ్ సో దాంట్లో మేము అటాచ్ చేసాం, మాకు ఎర్నింగ్స్ బాగున్నాయి, లేదు మేము ఇందులో పెట్టినాం నష్టపోయాం అని పెడితే మిగతా వాళ్ళకు ఒక అవగాహనలా ఉంటుందన్నమాట. ఇంకొకరికైనా వేరే బిజినెస్ థాట్స్ ఉండి నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ లేదు, నెట్వర్క్ లేదు, పెట్టుబడి ఉంది అనుకున్న వాళ్ళకు గైడెన్స్ ఉంటుంది. లేదు మాకు పెట్టుబడి లేదు, మా దగ్గర ఒక ఐడియా ఉంది, మేము ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇందులో కామెంట్స్ రూపంలో పెట్టండి. ఒకరికొకరు కనెక్ట్ అవుతారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే దీని ఉద్దేశం. ఓకే. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ వీడియోస్ చాలా వరకు చేస్తుంటాను. దిస్ స్టార్టింగ్ మాత్రమే, ఇది జస్ట్ స్టార్ట్ పాయింట్. ఎంతమందికి వెళ్ళిపోతాం చూద్దాం. మనం ఎన్ని మంచి పనులు చేద్దాం అనుకున్నా ఎవరో అడ్డుపడుతూ ఉంటారు. నో వరీస్, ఇది నేను మంచి ఉద్దేశించి చేసిన పని. ఎంత మందికి హెల్ప్ అవుతుందో చూద్దాం. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్.